హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాబేజీ ఎగ్ ఫ్రై చేయబోతున్నాము. క్యాబేజీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ పై పెట్టుకోవాలండి. ఓ 15 మినిట్స్ బాగా ఉడకాలి. మెత్తగా అయ్యేదాకా ఉడకాలండి. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది మనకి ఫ్రై. బాగా ఉడికిన తర్వాత తీసుకోవాలి. బాగా పిండుకోవాలి, కొంచెం కూడా వాటర్ లేకుండా. వాటర్ ఉంటే చాలా బాగుంటుందండి. అసలుకి వాటర్ లేకుండా పిండుకోవాలి. పిండుకున్న తర్వాత మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కరివేపాకు ఉంది కదండి, కరివేపాకు వేసుకొని తెల్లగడ్డ 2 పాయలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి, ఒక ఎండుమిర్చి వేసుకొని కాలిన తర్వాత మనం పిండి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ దాంట్లో వేసేయాలి. వేసిన తర్వాత బాగా కలిపెట్టుకోవాలి. రెడ్ కలర్లో వచ్చేదాకా కలిపెట్టుకోవాలి. కొంచెం వాడినట్టు వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగనే ఉండనివ్వాలండి. పైకి నూనె తెల్లుతున్నట్టు వస్తుంది. అలా వచ్చేదాకా ఉంచి ఒక 2 మినిట్స్ అలా పెట్టాలి. చిల్లీ పౌడర్ తీసుకొని 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది ఇలా చేస్తే. 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత బాగా కొంచెం కలుపుకొని 2 మినిట్స్ అలాగనే వదిలేయండి. కలిపిన తర్వాత 2 ఎగ్స్ తీసుకొని దాంట్లోనే వేసేయండి. చాలా బాగుంటుంది. పొరుట్లాగా బాగా కలపండి. కోడిగుడ్డు పొరుట్లాగానే ఉంటుందండి. సేమ్ సూపర్గా ఉంటుంది. ఇలా చేసి చూడండి. అంతేనండి. ఇలా చేస్తే ఇంకా అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.